రెండో విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, మనము మన సంతానాన్ని ఈ ఇహలోకంలోకి రానివ్వాలి. వారు ఇహలోకంలోకి రాకముందే వారిని హతమార్చకూడదు. చాలా మంది వివాహం అయిన తర్వాత మాకు ఇప్పుడే సంతానం వద్దండి, మేము కొద్దిగా అనుభవించాలనుకుంటున్నాము, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అని దాదాపు వివాహం అయిపోయిన 10-15 సంవత్సరాల వరకు పిల్లలే వద్దు అనుకొని ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున వారు గర్భం ధలిస్తే వారు వెంటనే ఏం చేస్తారు? అబార్షన్ చేయించేసుకుంటారు, ఆ గర్భాన్ని తీసివేస్తారు. ఇది చాలా పెద్ద పాపం సోదరులారా. మనకు ఎలాంటి హక్కు లేదు. మనకు వచ్చినటువంటి గర్భాన్ని కేవలము మన యొక్క భయం కారణంగానో లేకపోతే మన యొక్క ఆందోళన కారణంగానో ఆ సంతానాన్ని తీసివేయడము లేకపోతే ఆ గర్భాన్ని తీసివేయడం అనేది మనకు ఎలాంటి హక్కు లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు సంతానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఎక్కువ సంతానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు మనపై ఎలాంటి హక్కు లేదు ఆ సంతానాన్ని ఆపడము అనేది. అల్లాహ్ ఇవ్వలేదు, అది వేరే విషయం. కానీ అల్లాహ్ ఇస్తున్నప్పుడు మనము కేవలము కాస్త సుఖాలు అనుభవించాలి అని ఒకవేళ మనకు వచ్చినటువంటి గర్భాలను తీసేస్తున్నాము, సంతానాన్ని వద్దనుకుంటున్నాము అంటే ఇది చాలా పెద్ద పాపం. అలాగే రెండో విషయం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఎలాగైతే మన యొక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయాయో ఇప్పుడు మనము ఒకళ్ళ కంటే ఇద్దరి కంటే ఎక్కువ సంతానాన్ని మోయలేమండి, వారిని మేము పెంచలేము, పోషించలేము అని చాలామంది ఏం చేస్తుంటారు? ఒక బాబు పుట్టారు, వెంటనే సిజేరియన్ చేయించేసుకుంటారు, ఆపరేషన్ చేయించేసుకుంటారు. మరికొంతమంది ఒక బాబు ఒక పాప, చాలండి ఈ కాలంలో మా బాధ్యత ఇంతే కాబట్టి మాకు వద్దు, మేము వీరిని పెంచలేము, పోషించలేము అని అనుకుంటుంటారు. సోదరులారా, మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటో తెలుసా? మీ యొక్క ఆహారాన్ని కూడా మీరు సంపాదించలేరు, మీ యొక్క సంతానం యొక్క ఆహారాన్ని కూడా మీరు సంపాదించలేరు. అది ప్రసాదించేవాడు సృష్టికర్త అయిన అల్లాహ్. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు 2 వాక్యాల్లో. సూరే అల్-అన్ఆమ్, సూరే బనీ ఇస్రాయిల్లో కూడా తెలియజేస్తున్నాడు, వలా తఖ్తులు ఔలాదకుం మిన్ ఇమ్లాక్ నహ్ను నర్జుకుకుం వ ఇయ్యాహుం. మీరు పేదరికం యొక్క భయంతో మీ సంతానాన్ని హతమార్చమాకండి. మేము మీకు ఉపాధిని ప్రసాదిస్తాము, వారికి ఉపాధిని ప్రసాదిస్తాము. ఉపాధిని ప్రసాదించేవాడు సృష్టికర్త అల్లాహ్. ఒక్కసారి పరిశీలించండి, ప్రపంచంలో మీరు మాత్రమే కష్టపడుతున్నారా? మీకంటే ఎక్కువగా కష్టపడేవారు ఉన్నారు. అయినప్పటికీ అల్లాహ్ వారికంటే ఎక్కువ మీకు ఉపాధిని ఇస్తున్నాడు, మీకంటే ఎక్కువ కష్టపడేవారు ఉన్నారు. అంటే మనము ప్రయత్నము చేయగలము, కష్టపడగలము, కానీ మనకు ఉపాధిని ప్రసాదించేది సృష్టికర్త అయిన అల్లాహ్ అనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి సంతానం ఎవరైతే అల్లాహ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆ పూర్తి సంతానాన్ని తీసుకోవాలి తప్ప పేదరికపు భయంతో, దారిద్ర్యం యొక్క భయంతో మనము వారిని హతమార్చకూడదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం అదేమిటి? కొంతమందికి ఆడపిల్లలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ కాలంలో కూడా ఆడపిల్లలు పుట్టారు అంటే వారి ముఖాలు మాడిపోతూ ఉంటాయి. నేను ఈ పాపని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఎలా వివాహం చేయాలి అని ఆలోచించి ఆడపిల్లల్ని ఒకవేళ వారికి అవకాశం దొరికితే స్కానింగ్ తీయించేసి ఆడపిల్ల అంటే ముందే హతమార్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇది కూడా పూర్తిగా ఇస్లాంకి వ్యతిరేకం సోదరులారా. మనకు ఎలాంటి అవకాశం లేదు, ఎలాంటి హక్కు లేదు. మనము మన సంతానాన్ని హతమార్చడం విషయంలో మనము ఖచ్చితంగా అల్లాహ్ మనకు సంతానాన్ని ఇవ్వాలి అనుకుంటుంటే మనం ఆ సంతానాన్ని స్వీకరించాలి. అలాగే దాని తర్వాత విషయం ఏమిటి అంటే, అనేక మంది కడుపులో ఏదైతే బేబీ ఉన్నారో ఇంకా గ్రోత్ పూర్తిగా అవ్వలేదండి, అవయవాలు పూర్తిగా ఇంకా రాలేదు, కాబట్టి ముందే మనం ఏం చేద్దాము? అబార్షన్ చేయించేసుకుందాము. ఇస్లాం యొక్క షరియత్ ప్రకారం ఇది హరాం సోదరులారా. ఎందుకని? మనకు ఏదైతే సంతానం ఉన్నారో గర్భంలో వారిని పూర్తిగా బయటకు రానివ్వాలి. వారికి అల్లాహ్ తాలా ఏదైతే వ్యవధిని నియమించాడో ఆ వ్యవధి వరకు వారిని బ్రతకనివ్వాలి. ఒకవేళ వారు చనిపోయారు, దాని కారణంగా వారి తల్లిదండ్రులకు పుణ్యం జరుగుతుంది. ఎందుకని? వారు ఆ సంతానంపై సహనం వహించారు, ఆ సంతానంపై ఖర్చు పెట్టారు. ఇలా వారిని మనము ఇహలోకంలోకి రానివ్వాలి. కేవలము ఈ అవయవం పూర్తి కాలేదు అని వారెవరో చెప్పారు అని అబార్షన్ చేయించడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఇస్లాంకి విరుద్ధం సోదరులారా. కాబట్టి మనము మన సంతానం యొక్క తీర్చవలసిన హక్కుల్లో ఒక హక్కు ఏమిటి అంటే ఈ అన్ని విషయాలు పరిశీలన చేయాలి, పాటించాలి, వారిని ఈ ఇహలోకంలోకి, ఈ భూమిపైకి రానివ్వాలి సోదరులారా.